ఒక చిన్న ప్రేమ కథ. ప్రతి ఆదివారం ప్రార్థన అయిన వెంటనే పాస్టర్ గారు ఆయన కుమారుడు సువార్త పత్రికలు పట్టుకొని ఆ ఊరిలో పంచేవారు. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షం బాగా పడుతుంది. అయితే తండ్రి ఆ రోజు వద్దని చెప్పాడు. కానీ ఆ కుమారుడు, డాడీ నేను వెళ్తాను, దగ్గరున్న ఇంట్లోకి వెళ్ళి జాగ్రత్తగా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అయితే ఒక్కొక్క ఇంటికి వెళ్తూ తలుపులు కొడుతూ సువార్త పత్రికలను అందిస్తూ ఉన్నాడు. చివరికి తన చేతిలో ఒకటే పత్రిక ఉంది. ఎదురుగా ఉన్న తలుపు వద్ద నుండి తలుపులు కొడుతున్నాడు. లోపల బెల్ శబ్దం వినబడుతుంది, కానీ ఎవరూ తీయట్లేదు. అక్కడే కొన్ని నిమిషాలు ఆగి మరొకసారి చివరగా కొడదాం అనుకున్నాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి తలుపులు తీసి ఆ బాబు ఆ పత్రికను తన చేతిలో పెట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆదివారం పాస్టర్ గారు ఎవరైనా సాక్ష్యం చెప్తారా అని అడిగినప్పుడు ఒక స్త్రీ వెనకాతల నుంచి నిలబడి, నేను చెప్తాను అని చెప్పి ముందుకు వచ్చింది. మీ చర్చ్లో వారు ఎవరు నన్ను ఎరుగరు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నేను క్రైస్తవరాల్ని కాదు. నా భర్త చనిపోయారు. నేను ఈ లోకంలో ఒంటరిదాన్ని ఉన్నాను. నాకు పిల్లలు లేరు, నాకు బంధువులు ఎవరూ లేరు. నేను చనిపోదాం అని అనుకున్నాను. అదే సమయంలో కాలింగ్ బెల్ అనేది మ్రోగింది. ఆగిన వాళ్ళే వెళ్ళిపోతారని అనుకున్నాను, కానీ ఆగకుండా కాలింగ్ బెల్ మ్రోగుతూనే ఉంది. వెళ్ళి నేను తలుపులు తెరిచాను. అక్కడ వర్షంలో తడుస్తూ ఒక బాబు తన చేతిలో ఉన్న పత్రికను తీసుకొని నాకు ఇచ్చాడు. అది నేను పూర్తిగా చదివిన తర్వాత దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎప్పటికీ నన్ను విడువడు అని నేను గుర్తించాను. ఆ పత్రిక వెనకాతల ఉన్న చర్చ్ అడ్రస్ చూసి నేను ఈ దినం మీ ముందు వచ్చి సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. మరి ఇలాంటి స్థితిలోనే నీవు ఉంటూ ఈ వీడియోని చూస్తూ ఉంటే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమె ఒంటరితనాన్ని నుంచి విడిపించిన దేవుడు ఈ దినం నీ ఒంటరితనాన్ని నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నావేమో. అయితే నీ సమస్యను ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్న దేవుడు నీ ఒంటరితనంలో నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్.